సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ వన్ నెంబర్ వన్. వెల్కమ్ టు నెంబర్ 1 న్యూస్. నేను సుహాస్. భారతదేశం క్రికెట్ అభిమానులందరికీ ఒక గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే దివాళీ అనేది అడ్వాన్స్ గా రాబోతుంది భారతదేశ క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ. ఇండియా దాదాపు 5 సంవత్సరాల తర్వాత ఆస్ట్రేలియా గడ్డపై వెళ్ళి మ్యాచెస్ ఆడబోతుంది. అన్నిటికంటే ఎక్కువ ఫ్యాన్స్ అందరూ ఎక్కువ ఆసక్తిగా చూసేది, అందరూ హ్యాపీ అయ్యేది ఒకే మూమెంట్ ఏంటంటే 8 నెలల తర్వాత ఎప్పుడైతే ఇండియా వర్సెస్ ఇంగ్లాండ్ ఫిబ్రవరిలో ఇండియాలో రోహిత్ శర్మ విరాట్ కోహ్లీ ఆడారో, మళ్ళీ 8 నెలల తర్వాత వీళ్ళిద్దరు కలిసి ఒకే పిచ్ మీద ఆడబోతున్నారు. మరి చూసుకున్నట్టయితే ఆస్ట్రేలియా వెళ్ళి ఇది ఈ ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా 2025 టూర్లో మెయిన్ కీ పాయింట్స్లో చూసుకోవచ్చు. మనం ఇండియన్ టీంలో ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక ట్రాన్సిషన్ స్టేజ్లో ఉంది. ఎందుకంటే ఇండియన్ టీంలో ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ అయిన రోహిత్ శర్మ సక్సెస్ఫుల్ ఎలాగంటే 2 ఐసీసీ ట్రోఫీస్, ఒకటి ఛాంపియన్స్ ట్రోఫీ కానీ మరియు T20 ట్రోఫీ కానీ తెప్పించిన ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్ ఇన్ ఐసీసీ ఈవెంట్స్ని పక్కకు పెట్టి జూనియర్ అయిన శుభ్మన్ గిల్కి ఛాన్స్ ఇవ్వడం అనేది సెన్సేషన్ సిచ్యువేషన్. ఎందుకంటే బీసీసీఐలో రాజకీయాలు జరుగుతున్నాయని నెటిజన్స్ వాళ్ళు చాలా ట్రోల్ చేస్తున్నారు బీసీసీఐని. శుభ్మన్ గిల్ ఎటువంటి ఒక గ్రేటెస్ట్ అచీవ్మెంట్ లేకపోయినా ఒక శుభ్మన్ గిల్ని కెప్టెన్సీ ఇచ్చి అదే టీంలో విరాట్ కోహ్లీ మరి రోహిత్ శర్మ అనే ఒక పెద్ద కెప్టెన్ని, ఒక పెద్ద ప్లేయర్ని రెస్పెక్ట్ ఇవ్వకుండా ఇలాగా సైడ్ ట్రాక్ తప్పించి సెలెక్టర్స్ చేస్తున్న రాజకీయాలు అనొచ్చా, లేకపోతే గౌతమ్ గంభీర్ కోచ్కి వచ్చినప్పటి నుంచి ఈ విమర్శలు అనేవి మనం చూస్తున్నాం. ఇంగ్లాండ్ టూర్ అనే కాదు, బీజీటీ టూర్ ఎప్పుడైతే మన ఇండియా అయితే ఆస్ట్రేలియా వెళ్ళిందో కింద సంవత్సరం 2024 బీజీటీ టూర్కి వెళ్ళినప్పటి నుంచి మనం విమర్శలు చూస్తున్నాం. విరాట్ కోహ్లీ మరియు రోహిత్ శర్మ రిటైర్ అయిపోతారని. అలాగే అదే బీజీటీ టూర్లో విరాట్ కోహ్లీ రిటైర్మెంట్ అవ్వడం జరిగింది. అది అయిపోయిన తర్వాత దాని తర్వాత ఇప్పుడు ఈ విరాట్ కోహ్లీ రోహిత్ శర్మకు ఇదే లాస్ట్ ఓడిఐ సిరీస్ అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. కాకపోతే రోహిత్ శర్మ కెప్టెన్సీ నుంచి సైడ్కి తప్పించి కెప్టెన్సీ ఇవ్వకుండా ఒక నార్మల్ ప్లేయర్లా, కనీసం వైస్ కెప్టెన్ కూడా ఇవ్వకుండా శ్రేయస్ అయ్యర్కి వైస్ కెప్టెన్సీ ఇవ్వడం జరిగింది. కానీ ఆ వైస్ కెప్టెన్సీ కూడా రోహిత్ శర్మకి ఇవ్వకుండా ఒక నార్మల్ ప్లేయర్ లాగా ఇవ్వడం జరిగింది. దానిపైన రోహిత్ శర్మ అయితే ఎటువంటి విమర్శలు చేయకుండా నేను ప్లేయర్లుగా ఆడతాను అని చెప్పడం జరిగింది. కాకపోతే ఇక్కడ చూడాల్సింది ఏంటంటే శుభ్మన్ గిల్ కెప్టెన్సీలో విరాట్ కోహ్లీ రోహిత్ శర్మ ఆడబోతున్నారు. అది కూడా ఒక హోమ్ గ్రౌండ్లో కాదు, అవే గ్రౌండ్లో ఆడుతున్నారు. అది కూడా ఆస్ట్రేలియా గ్రౌండ్కి వెళ్ళి మన వాళ్ళు హిస్టరీలో అసలు ఆస్ట్రేలియా మీద బైలాటరల్ సిరీస్ గెలిచింది ఒకే ఒకసారి. అది కూడా 2019-20 ఆ సిరీస్ అప్పుడు విరాట్ కోహ్లీ క్యాప్టెన్సీలో మనం లీడ్ 2 మరియు ఆస్ట్రేలియా 1 అన్నప్పుడు మనం ఓడిఐ సిరీస్ అనేది బాగా గెలిచాం. అప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఒక 5 సంవత్సరాల తర్వాత ఈ 2025లో 5 సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇండియా జట్టు ఆస్ట్రేలియా గడ్డపై వెళ్ళి మ్యాచెస్ అయితే ఆడబోతుంది. ఈ ఫార్మాట్ వచ్చేసి 3 ODIs మరియు T20 ఉండబోతుంది. ఫస్ట్ మ్యాచ్ ఓడిఐ 19 అక్టోబర్ 2025 స్టార్ట్ అవబోతుంది. అది కూడా స్టేడియంస్ వచ్చేసి వివిధ రకాల ప్లేసెస్ అయితే ఉన్నాయి. సిడ్నీ, మెల్బోర్న్, పర్త్ ఇలాగా వివిధ రకాల స్టేడియంస్లో అయితే మ్యాచెస్ ఆడబోతున్నారు. ఇంకా ఇక్కడ చూసుకోవాల్సింది ఏంటంటే ఆస్ట్రేలియా టీంలో కెప్టెన్సీలో ఒక మార్పు అయితే ఉంది. ఎందుకంటే ఒక వరల్డ్ కప్ విన్నింగ్ కెప్టెన్ అయిన ప్యాట్ కమిన్స్ అయితే కొన్ని గాయాల వల్ల యాషెస్కి దూరం అవుతున్నాడు. అలాగే ఈ సిరీస్ కూడా దూరం అవుతున్నట్టు తెలిసింది. సో ఆ ప్యాట్ కమిన్స్ ప్లేస్లో అయితే మిచెల్ మార్ష్, ఎవరైతే T20 వరల్డ్ కప్ కెప్టెన్గా ఉన్న మిచెల్ మార్ష్ అయితే ఉన్నాడో అతన్ని కెప్టెన్సీగా పెట్టడం, ఆస్ట్రేలియా టీం కెప్టెన్సీ పెట్టడంగా చూడొచ్చు. అలాగే ఆస్ట్రేలియా చూసుకున్నట్టయితే మెయిన్గా ఓపెనర్ కింద ట్రావిస్ హెడ్ ఉండబోతున్నాడు. అతనితో పాటు జాష్ ఇంగ్లీష్ కూడా తోడు ఉండబోతున్నాడు. కాకపోతే 1 డౌన్ ఆస్ట్రేలియా ఒక గోడ లాంటి వాడు, ఒక సరైన ఒక అడ్డు లాంటి వాడు స్టీవ్ స్మిత్ కింద సంవత్సరం రిటైర్ అవ్వడం జరిగింది. మరి ఆ ప్లేస్ ని ఎవరు రీప్లేస్ చేసి అతను ఇచ్చినట్టు ఇంపాక్ట్ ఇస్తారో చూడాలి ఆస్ట్రేలియాలో. ఇక్కడ చూసుకున్నట్టయితే ఇండియా టీంలో ఓపెనర్స్ కానీ కెప్టెన్సీ కానీ అసలు బ్యాటర్స్కి ఎటువంటి డ్రాబ్యాక్ లేదు. అందరు సరైన టీమే. శ్రేయస్ అయ్యర్ కానీ, కేఎల్ రాహుల్ కానీ, కెప్టెన్ అయిన శుభ్మన్ గిల్, రన్ మిషన్ విరాట్ కోహ్లీ, ఇంకా చెప్పకల్లా మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఎంత మంచి ప్లేయరో. ఇండియా టీంలో బ్యాటింగ్ ఎలా ఉంది. కాకపోతే రాజకీయాలు ఎలా ఉంటున్నాయంటే బౌలింగ్లో బూమ్రా, ఇండియా యొక్క మెయిన్ బెస్ట్ బౌలర్ ఆఫ్ ఆల్ టైమ్ బూమ్రాను సైడ్ చేసిన ట్రాక్ మనం చూడొచ్చు. ఎందుకంటే హర్షిత్ రాణాకి నెటిజన్స్ చేస్తున్న వాక్యాలు ఏంటంటే హర్షిత్ రాణా కేకేఆర్లో ఉన్నాడు, కేకేఆర్ కోచ్ అప్పుడు గౌతమ్ గంభీర్, వీళ్ళకేయో రిలేషన్స్ ఉన్నాయని, వీళ్ళకి ఏదో మొత్తం ఫర్ చేసుకుంటున్నారని, వీళ్ళు మొత్తం బెనిఫిట్స్ చూసుకుంటున్నారని హర్షిత్ రాణాని మనం చూడొచ్చు. గత సంవత్సరం బీజీటీ నుంచి హర్షిత్ రాణాని టూర్ తీసుకెళ్తున్నారు. అసలు బూమ్రా లాంటి పెద్ద ప్లేయర్ని సైడ్ పెట్టేయడం, మొహమ్మద్ షమి ఇలాంటి గొప్ప కీ ప్లేయర్స్ ఉన్నారు. ఈ కీ ప్లేయర్స్ని కూడా సైడ్ పెట్టి ఒక చిన్న బౌలింగ్ టీంలో వెళ్తున్నారు. అది చూసుకున్నట్టయితే మనకి పేసర్స్ వచ్చేసి ప్రసిద్ధ్ కృష్ణ, హర్దీప్ సింగ్, హర్షిత్ రాణా, ఈ ముగ్గురు బౌలర్స్తో మనం పేసర్స్కి అటాక్కి వెళ్తున్నాం. అక్కడ చూసుకున్నట్టయితే అక్కడ ఆస్ట్రేలియాలో
చాలా డేంజరస్ బౌలర్స్ ఉన్నారు. ఎలాగంటే మన స్టార్క్ అనుకోవచ్చు, జోస్ హ్యాజల్వుడ్ అనుకోవచ్చు. వీళ్ళ స్టార్ బౌలింగ్లో మన భారత్ సేన ఎలా తట్టుకుంటుందో చూడాలి. మన రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ కిందటి సంవత్సరం ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలలో ఇంగ్లాండ్తో టూర్ ఆడినప్పుడు మొత్తం 3 ఓడిఐలు ఆడారు. ఆ 3 ఓడిఐల్లో అయితే విరాట్ కోహ్లీ 2 మ్యాచెస్ ఆడడం జరిగింది. 3వ మ్యాచ్ అయితే ఆడలేదు. రోహిత్ శర్మ 3 మ్యాచ్లో ఒక మ్యాచ్ సెంచరీ మనం చూసుకోవచ్చు. అలాగే ఈసారి కూడా రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ పర్ఫార్మెన్స్ అనేది మనం వేరే లెవెల్ ఉంటుందని ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఆస్ట్రేలియా గడ్డ పైన. ఇలాగే మనం ఆ విన్నింగ్ స్ట్రీక్ అనేది ఇప్పటి నుంచి పెంచుకుంటా వెళ్ళి ఆస్ట్రేలియా గడ్డ మీద నెగ్గుతామని అందరూ ఆశిస్తున్నారు. అలాగే మెయిన్ థింగ్ విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ ఇక మీద ఆడతారా ఆడరా, ఇది అనేది మెయిన్ థింగ్గా చూసుకోవచ్చు. ఎందుకంటే అందరూ ఏమంటున్నారంటే కెప్టెన్సీయే తప్పించేశారు, నెక్స్ట్ మీకు రిటైర్మెంట్ ఇచ్చేస్తారేమో, రిటైర్ అయిపోయిన ఫోర్స్ చేస్తారేమో అని అంటున్నారు. ఎందుకంటే మనం చూడొచ్చు, క్లియర్గా కనబడుతుంది మనకి రాజకీయాలు అనేవి క్లియర్గా కనబడుతున్నాయి. ఎలా క్లియర్గా కనబడుతున్నాయి అంటే ఒక స్టార్ ప్లేయర్స్, ఒక సక్సెస్ఫుల్ కెప్టెన్, అలాగే రన్ మిషన్ వాళ్ళనే ప్లేయర్స్ కింద పెట్టి జూనియర్స్కి, వాళ్ళతో ఆడుతున్న జూనియర్స్నే వాళ్ళు ఛాన్స్ ఇచ్చి కెప్టెన్స్ ఇవ్వడం చూసాం మనం. ఈ నేపథ్యంలో చూసుకున్నట్టయితే మనం విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మని సైడ్ ట్రాక్ పెట్టి, రోహిత్ శర్మ ఎంత పెద్ద సక్సెస్ఫుల్ కెప్టెనో తెలుసు మనకి. అలాంటి కెప్టెన్ని మీరు ఒక నార్మల్ ప్లేయర్గా, ఒక ఓపెనర్ బ్యాట్స్మెన్ కింద టీంలో పెట్టారు అంటే దీన్ని బట్టి మీరు ఏం చెప్తున్నారు అంటే వాళ్ళు క్వాలిఫై అయ్యి వాళ్ళు నిరూపించుకొని బ్యాటింగ్ బాగా ఆడి అప్పుడు వరల్డ్ కప్ ఆడడానికి ఛాన్స్ ఇస్తారా, లేకపోతే ఏంటి నెక్స్ట్ వరల్డ్ కప్ దాకా వీళ్ళు ఉంటారా? మెయిన్ క్వశ్చన్ అయితే ఇది. మరో వరల్డ్ కప్ 2 ఇయర్స్లో మన వరల్డ్ కప్ అయితే రాబోతుంది, 2027 వరల్డ్ కప్ సౌత్ ఆఫ్రికా వెన్యూ కింద. అప్పుడు ఈ టీం ఎలా ఉంటుంది? రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ ఉంటారా ఉండరా? అందరికి భారతదేశపు క్రికెట్ ఫ్యాన్స్ అందరికీ ఇదే డౌట్. నెక్స్ట్ వరల్డ్ కప్కి రోకో ఉంటారా ఉండరా? దీని మీద అందరూ చాలా వెయ్యి కళ్ళుతో ఎదురు చూస్తున్నారు. ఎందుకంటే రోహిత్ శర్మ కెప్టెన్సీలో ఇప్పటికొచ్చి ఐసీసీ ట్రాఫీస్లో ఛాంపియన్స్ ట్రాఫీ ఉంది, T20 ట్రాఫీ ఉంది, అలాగే ఓడిఐ ట్రాఫీ అనేది ఇంకా లేదు. ఈ ఘనత ఓన్లీ గొప్ప కెప్టెన్స్ లాగే ఉంది. మనం చూసుకున్నట్టయితే ఎంఎస్ ధోనికి ఒక వరల్డ్ కప్ ఉంది, ఒక T20 ట్రోఫీ ఉంది, అలాగే ఒక ఛాంపియన్స్ ట్రోఫీ కూడా ఉంది. ఈ ఘనత రోహిత్ శర్మ కూడా సాధిస్తాడని చాలా మంది ఎదురు చూశారు. ఏదైతే 2023లో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్, ఇండియాలో జరిగిన అహ్మదాబాద్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్స్లో ఇండియా అయితే ఓడిపోయింది. వరుసగా అన్ని లీగ్ మ్యాచెస్ గెలుచుకుంటూ క్వాలిఫైయర్స్లో న్యూజిలాండ్ ఓడిస్తూ ఫైనల్స్కి వచ్చిన ఆస్ట్రేలియా టీంని అయితే అక్కడ మనం ఒక భారీ నష్టం అయితే చూసాము. ఎందుకంటే అక్కడ దాకా ఫైనల్స్ దాకా వచ్చిన టీంని మనం ఓడిపోయాము, ఆస్ట్రేలియాతో ఓడిపోయాము. ఒక్క మ్యాచ్ వల్ల మనకి వరల్డ్ కప్ అనేది చేద్దాకా వచ్చిన వరల్డ్ కప్ని ఆస్ట్రేలియా వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. ఆ నేపథ్యంలో కేవలం దాని తర్వాత రోహిత్ శర్మకి 2 ఐసీసీ ట్రాఫీస్ వచ్చినాయి. ఒకటి ఏమో ఛాంపియన్స్ ట్రోఫీ, ఇంకోటి వచ్చేసి T20 ట్రోఫీ. ఈ నేపథ్యంలో అందరూ ఏమనుకుంటున్నారంటే 2027కి రోహిత్ శర్మ మళ్ళీ వచ్చి కెప్టెన్సీ లభించి రోహిత్ శర్మ ఖాతాలో మళ్ళీ మరొక కొత్త ఒక వరల్డ్ కప్ అకౌంట్లోకి వస్తుందని అందరూ అనుకుంటున్నారు. ఇలా వస్తే రోహిత్ శర్మ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ కెప్టెన్ అవుతాడు. రికీ పాయింటింగ్ మరి ఎంఎస్ ధోని ఖాతాలో రోహిత్ శర్మ కూడా గ్రేటెస్ట్ కెప్టెన్ ఆఫ్ ఆల్ టైమ్ అవుతాడు. అది మనం ఇప్పుడు ఈ టూర్లో ఉన్న మెయిన్ అంశం అయితే అది BCCIలో రాజకీయాలు అవుతున్నాయా లేదా, ఎలా అవుతున్నాయో మనం చూడొచ్చు. ఒక స్టార్ ప్లేయర్స్ని పక్కన పెట్టేసి జూనియర్ ప్లేయర్కి ఛాన్స్ ఇవ్వడం ఇది ఒక సెన్సేషనల్ ఇష్యూ. BCCIలో సెలక్షన్ కమిటీ మారి అక్కడ మొత్తం అవుతుంది. టూర్లు అవుట్ ఆఫ్ ది స్టేట్, అవుట్ ఆఫ్ ది కంట్రీకి తీసుకెళ్ళి కూడా జూనియర్ ప్లేయర్లు కెప్టెన్స్ ఇస్తున్నారు. దీనిపైన ఇండియా ఒక ట్రాన్సిషన్లోకి వస్తుందా? గిల్ సేన అనేది ఆస్ట్రేలియా వెళ్ళి రాబోయే వరల్డ్ కప్కి గిల్ కెప్టెన్సీ అనేది సక్సెస్ అవుతుందా, లాస్ అవుతుందా మనం చూస్తూ ఉండాలి. రేపు మనం దీని మీద అసలు ఇండియా ఆస్ట్రేలియా స్క్వాడ్లు ఎంత గట్టిగా ఉన్నాయి, ఎవరు బలబలాలు ఏంటి, ఎవరి వీక్నెస్లు ఏంటి, ఎవరు బౌలర్స్ బాగున్నారు, ఎవరు బ్యాటర్స్ బాగున్నారు అని మనం చూద్దాము. ఎవరు దీంట్లో నెగ్గడానికి బాగా ఉంది. అలాగే ఒకటే కాదు, ఇండియా టూర్ ఆఫ్ ఆస్ట్రేలియా 2025 మరిన్ని ఈ టూర్ అప్డేట్స్ కోసం, మరిన్ని స్పోర్ట్స్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి నెంబర్ 1 న్యూస్. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం.